నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ సాధారణంగా ప్రతి ఇంట్లో చిక్కులు, చికాకులు, కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ సాధారణంగా ఉంటాయి. హ్మ్. బట్ లెక్కకు మించి అత్యధికంగా ఉన్న కుటుంబాలైతే చాలా వరకు ఉంటాయి. అంటే లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళు కొందరైతే సాధారణంగా ఉన్న కష్టాలు కొన్ని. హ్మ్. ఇట్లా కష్టాల పాలవుతున్న వాళ్ళ ఇళ్లల్లో వాస్తు ప్రభావం వల్ల ఏదైనా మార్పులు చేర్పులు అనేవి ఉండడం ద్వారా వాళ్ళకి కష్టాలొచ్చాయి అని అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా, కష్టము అనేటువంటిది లేదనను. హ్మ్. కష్టపడే వాళ్ళు కష్టాలు. కష్టంతోనే పోతుంది. నువ్వు కష్టం వస్తే కష్టపడితేనే కష్టం పోతుంది. హ్మ్. ముళ్ళుని ముళ్ళుతో తీయాలన్నట్టుగా ఒక ఆ! కష్టం ఇంకో కష్టమే తీసేస్తుందనమాట. అమ్మా! సో, ఇక్కడ ఏంటంటే నిజమైన కష్టాలు ఇది కష్టమని ఫీల్ అవ్వడం. ఇప్పుడు హ్మ్. ఒక తల్లి పిల్లడున్నారు. పిల్లవాడికి చెప్తుంది తల్లి, కిందకెళ్ళి అది తీసుకురారా అనగానే, అబ్బా! ఇప్పుడు నేను వెళ్ళాలి, నేను వెళ్ళను ఓ గొడవ పెడతాడు. కొంతమంది బద్ధకంతోని. హ్మ్. అసలు అది కష్టమా? అవును. కాదుగా. సాధారణమైన పనే. అలాగే నిత్య జీవితంలో కూడా చాలామంది కొన్నిటిని కష్టాలు అనుకుంటారు కూడా. తేలికైన పనైనా కూడా అది అది కష్టం అని కష్టం అని భావిస్తారు. అనుకుంటారు. అది బాధ్యత అనుకోరు కొంతమంది. హ్మ్. నిజంగా కష్టాలు కూడా ఉంటాయి. అంటే అట్లాగా సమయం వచ్చింది. అంటే హ్మ్. ఒక స్కూల్లో జాయిన్ చేయాల్సిన స్థితి వచ్చింది పిల్లవాడిని. కానీ వీళ్ళ శాలరీస్ సరిపోవటం లేదు. హ్మ్. వచ్చిన డబ్బులు ఇంటి ఫుడ్‌కే సరిపోతున్నాయి. చాలా తక్కువ శాలరీ, అది కష్టమే నిజంగా. మేనేజ్ అప్పుడు చేసుకోవాలి మేనేజ్ గాబట్టి. చేసుకోవాలి. అప్పుడేంటి, వాళ్ళ ఖర్చులు తగ్గించుకోవడమో, లేకపోతే భార్యాభర్తలు ఇద్దరూ జాబ్ చేయడమో జరుగుతూ ఉంటుంది. అవును. అలా కష్టపడడంలో వాళ్ళకి ఆనందం కూడా ఉంటుంది. మంచి పిల్లవాడికి మంచి చదువు చెప్పించడం కోసం నేను జాబ్ చేస్తున్నాను. అలా ఏంటంటే, మీకు ఒక కష్టం వచ్చినప్పుడు, ఇప్పుడు పిల్లవాడిని చదివిస్తున్నందుకు నేను జాబ్ చేస్తున్నానని గర్వంగా తల్లి ఆహ్, జాబ్‌కి వెళ్ళి చేసొస్తూ ఆనందం ఎలా పడుతుందో, ప్రతీదీ కూడా మనం ఓన్ చేసుకుంటే దాన్ని, హ్మ్. అప్పుడు మళ్ళీ మనకేమనిపించదు అట్లా. అంటే ఎట్లా అంటే, మన కష్టము, ఇది చేయడం నాకు చాలా కష్టము, ఇది నేను చేయలేను అన్నప్పుడు దీనికి శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తాడు. ప్రతీదీ తానే. అంటే ఏంటి, ఈ విశ్వంలో ఉన్న ప్రతీదీ ఈశ్వర స్వరూపమే. ప్రతీదీ అతనికే సమర్పిస్తున్నట్టుగా చేయండి అంటారు. ఇప్పుడు ఎందుకు కష్టం అనిపిస్తుందంటే, నేను చేసే పని వల్ల ఫలితం వస్తుందో లేదో అని భయపడడం వల్ల. హ్మ్. అబ్బా! ఈ ప్రయత్నం చేస్తున్నాను, దీనివల్ల రిజల్ట్ రాకపోతే. అవును. కష్టాలు రకరకాలుంటాయి. చిన్నప్పుడు పిల్లవాడికి చదువుకోవడమే కష్టం. అది కష్టమా పెద్దయ్యాక ఆలోచిస్తే? లేదు. అరే! చదువుకోవడానికి కష్టం ఏంటనిపిస్తది. కానీ చిన్న ఏజ్ ఉన్నప్పుడు అయ్యో! చదవాలా ఇదంతా నేనిప్పుడు అన్న ఫీల్ ఉంటుంది. ఫీల్ వస్తుంది. పెద్దయ్యాక అబ్బా! చదివితే బాగుండు, చిన్నప్పుడు ఎంత బాగా చదువుకుని పెద్ద ఆఫీసర్ అయ్యేవాడిని కదా అనిపిస్తది. ఈవెన్ చిన్నప్పుడు పెద్దయ్యాక వాటి గూడా వాల్యూ తెలీదు. అవును. ఇక్కడ ఏమిటంటే, కష్టం అనేటువంటిది ఎప్పుడొస్తుందంటే, మీకు దాని వాల్యూ తెలియనప్పుడు కష్టంగా అనిపిస్తుంది. చిన్నప్పుడు మరి పిల్లవాడికి అది కష్టమేగా, పెద్దయ్యాక హ్మ్. దాని వాల్యూ తెలిసే కదా కష్టంగా ఎందుకు అనిపించట్లే. అవును. అలాగే కష్టము అనేటువంటిది ఉండదు. దాని వాల్యూ తెలియకపోవడం వల్ల నీకు కష్టంగా అనిపిస్తుంది. హ్మ్. నిజంగానే కొన్ని కష్టాలు కూడా వస్తాయి. అంటే అట్లాగా ఎవరో ఎక్కడికో వెళ్లారు కారేసుకొని. ఓ అడవి ప్రాంతంలో ఎక్కడో, అక్కడ కారు ఆగిపోయింది. అదొక కష్టం. బయటపడాలి, ఎలా బయటపడాలి? హ్మ్. అయితే మీ చేతుల్లో లేనప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, మీరెంత ప్లాన్ చేసుకున్న ఒక కష్టం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడ అమ్మవారు వచ్చి మిమ్మల్ని కాపాడుతుంది. ఆ సమయంలో మీరు గనక అమ్మవారిని ప్రార్థించగలిగితే. ఓకే. దీనికి నేను మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తా. చిన్నమస్త అని ఒక దేవతా స్వరూపం ఉంటుంది దశ చిన్న మస్తా. మహావిద్యల్లో. చిన్నమస్త అని హ్మ్. ఒకతను డ్రైవింగ్ చేసేవాడు. క్యాబ్ అతనే, ఓన్ కారు. ఎవరికైనా హ్మ్. కావాలంటే పలానా దగ్గరికి వెళ్ళాలంటే తీసుకొస్తుంటాడు. కొన్ని ఔట్‌స్కట్స్ ఎక్కువ తిరుగుతుంటాడు. ఓకే. అతనికి ఏమైంది, ఒకరోజు అతను చిన్నమస్త ఉపాసకుడు. హ్మ్. చిన్నమస్తాదేవి దశ మహావిద్యల్లో చిన్నమస్త, భైరవి, భగవాన్ ఇట్లా చాలా ఉంటారు. ఓకే. తార, కాళి ఇట్లా. అయితే బగలాముఖి ఇట్లా ఉంటారు. ఒకరోజు ఒక అడవి ప్రాంతంలో వెళ్తున్నాడు. సడన్‌గా ఒక ముగ్గురు దుండగులు కార్‌ని ఆపి హ్మ్. బెదిరించి కారు పట్టుకెళ్ళిపోయారు. హ్మ్. పట్టుకెళ్ళిపోయారు. ఏం చేస్తాడు, వాళ్ళ చేతిలో కత్తులున్నాయి. అనవసరంగా ఎదురు తిరిగితే పొడి చేస్తారేమో అని భయం ఉంటుంది కదా! ప్రాణభయం. హ్మ్. ప్రాణం కంటే కారుదేముందో, 2, 3 లక్షల మళ్ళీ కారు సంపాదించుకోవచ్చు. అని వదిలేసాడు. వదిలేసి ఏం చేశాడంటే, కూర్చొని ఇతను రోజు ఉపాసన చేసేటువంటి అమ్మవారు, చిన్నమస్త అమ్మవారిని ప్రార్థించాడు. అక్కడే కూర్చొని ఆ మూలమంత్రం చేసిన, అమ్మా ఏంటమ్మా నిన్ను రోజు ప్రార్థిస్తున్నా ఏంటిది అని. ఒక తెలియని, వాళ్ళ కారు పట్టుకొని వెళ్ళిపోతుంటే తెలియని ఒక శక్తి లాంటిది అక్కడికి వచ్చింది వాళ్ళకి. ఏదో ఒక భయం. వెనక్కి తీసుకెళ్ళిపోతావో, తీసుకెళ్ళి ఇచ్చేస్తావు ఇవ్వా అనేటువంటి ఒక ఎనర్జీ అక్కడ వాళ్ళని అడ్డుకుంది. హ్మ్. వాళ్ళు తీసుకొచ్చారు, బాబు నీ కారు నువ్వు తీసుకొని వెళ్తామని చెప్పి. అంటే ఏమిటి,
ఈ విశ్వం మొత్తం ఒక శక్తి దాగుంది. శక్తి ఎటువంటిదంటే మీరు నిజంగా ఉపాసించి నమ్మకంగా అతను ఏం చేశాడు ఆ రోజు, నమ్మకంగా కూర్చున్నాడు. ఎప్పుడైతే నమ్మకంగా కూర్చొని అతను చేశాడో అమ్మవారిని, అది ఖచ్చితంగా తీసుకొచ్చి ఇచ్చింది. అట్లా ఏంటంటే నమ్మకం ప్రధానం. అలా మీ చేతుల్లో లేనటువంటి కష్టం మీకు వచ్చినప్పుడు దేవతా ఉపాసన మిమ్మల్ని కాపాడుతుంది. కానీ ప్రతిదీ కష్టం అనుకోవడం కూడా అజ్ఞానమే. అవును. మొదట్లో నేను చెప్పినట్టుగా ఒక కష్టం ఇంకో కష్టపడడం ద్వారానే ఆ కష్టం తీరుతుంది. కష్టం సుఖపడడం వల్ల తీరదు. అవును. అది. సో అయితే ఈవెన్ పెరుగుతాయి ఇంకా. ఓం మధుసూదనాయ నమః అనే మంత్రం కష్టం నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది చాలా మటుకు. అంటే ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏమవుతుంది, మనము డిప్రెస్ అయిపోతాం, ఒక బాధలోకి వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతాం. అప్పుడు ఓం మధుసూదనాయ నమః అద్భుతంగా పనిచేస్తుంది. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.